ప్రస్తుతం ఈడీ ఆఫీస్ వద్ద ఉన్నాము. చూసినాం కదా మొన్న ఏసీబీ ఆఫీస్ వద్ద ఎలాంటి హై టెన్షన్ అయితే నెలకొందో ఈరోజు కూడా ఇక్కడ హడావుడి చూడొచ్చు. పోలీసుల భారీ బందోబస్తు చూడొచ్చు. సో ఏం జరిగింది? ఈ కార్ రేస్ ఫార్ములాలో ఏదో జరిగిందంటూ కోడిగుడ్డు మీద ఈగలు లాగుతున్న నేపథ్యమే కనిపిస్తుందని ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొన్న మొత్తం కూడా దాదాపు 7 గంటల ఏసీబీ విచారణలో సో తేలింది ఏంటి అని అంటే ఏమీ జరగలేదు. నేను ఉన్న వాస్తవం ఏదైతే నేను మీడియాతో చెప్తున్న అంశాలనే సో నేను ఏసీబీ ముందు కూడా చెప్పడం జరిగిందన్నారు. ఏదైతే నేను ఇన్ని రోజుల నుంచి ఒకటే మాట గంటాపదంగా చెప్తున్నానో నేను కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి మాత్రమే నేను ఈ కార్ రేస్ని తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ 9 నేను చాలా అద్భుతంగా ఇచ్చేసాను. ప్రపంచ పటంలో ఇక్కడ తెలంగాణని అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాను. కాకపోతే వీళ్ళ ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈ కార్ రేస్ 10 సిరీస్ నిర్వహించలేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఏవైతే డబ్బులు అంటున్నారో ఆ డబ్బులన్నీ కూడా ఈరోజు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఇక్కడెక్కడ అవినీతి కానీ మనీ లాండరింగ్ కానీ అంటే ఇక్కడ ఈడీ విచారణ నేపథ్యంలో జరగాల్సింది ఏంటి? జనరల్గా అయితే అంటే ఏ స్వార్థంతో చేశారు అంటే పంపిన డబ్బులు మళ్ళీ తిరిగి ఏ రూపంలో వచ్చాయంటే మనీ లాండరింగ్ అయిందా? ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి అక్కడికి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ డబ్బులన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాండరింగ్ జరిగిందని ఎట్లా చెప్తారు? అసలు లాండరింగ్ అవకాశం ఎక్కడుంది? ఈ కేసు ఎక్కడ కూడా నిలబడని కేసు. కేవలం కక్ష సాధింపు ధోరణితో మాత్రమే ఇక్కడ ఈ కేసు నడుస్తున్న నేపథ్యం చెప్తున్నారు. ఒకవైపు మీడియా హడావుడి చూడొచ్చు, మరొక వైపు పోలీసు భారీ బందోబస్తు. సో మనకు అనిపిస్తుంది కదా ఈడీ ఆఫీస్. సో మనం ఈడీ ఆఫీస్ ముందున్నాము. ఏం జరగబోతుంది అని అంటే ఆ రోజు కూడా చూసినాము ఏసీబీ విచారణ నేపథ్యంలో 11 గంటల తర్వాత అసలు కేటీఆర్ ఏసీబీ అధికారులకు సహకరిస్తలేరనేసి వార్తలు వార్చారు. సో మరి ఈరోజు కూడా అదే చేస్తారంటే జనరల్గా వినిపించే అంశం ఏంటంటే ఒక 2-3 గంటల తర్వాత అసలు విషయం ఏం చెప్తారంటే నిజంగా లోపల జరుగుతున్న విషయం అనేది ఒక్కటి కూడా బయటకు తెలియదు. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు బిక్కిరవుతున్నారు. కేటీఆర్ సహకరించడం లేదనే వార్తలే మనకు ఎక్కువగా వినిపిస్తుంటాయి. సో రోడ్డు కూడా బ్లాక్ చేయడం మధ్య ఇందాక వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తల మధ్య పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో మొత్తానికి ఈ కేసు ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది. అంటే అడ్వకేట్లు కూడా చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుంది ఈ కేసులు. అంటే 2 దేశాల మధ్యలో జరుగుతున్నది. ఎందుకనంటే ఎఫ్ఈఓకు సంబంధించి కూడా సో అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నాట్ ఈవెన్ ద ఇండియా వివిధ కంట్రీలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఈ కార్ రేస్ నిర్వహిస్తుంటారు. ఇప్పటికే తమ పరువు పోయిందనేసి వాళ్ళు ఆర్బిట్రేషన్లో కూడా ఎఫ్ఈఓ కూడా ఆర్బిట్రేషన్లో ఈ కేసుని ఇన్వోక్ చేయడం జరిగింది. మరి ఈడీ ఎఫ్ఈఓకి సమన్లు పంపిస్తుందా? ఇప్పటికైతే మన ఏసీబీ విచారణ కేవలం ఇక్కడి నుంచి జరిగిన నేపథ్యంలోనే కేటీఆర్ విచారణ మాత్రమే జరిగింది. మరి ఈడీ ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించింది అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాతనే ఈడీ విచారణ ఉంటుంది ఎవరెవరి దగ్గర నుంచి. అందులో A1, A2, A3 ఈరోజు A1 విచారణ జరుగుతుంది. ఇటు A2, A3 దగ్గర ఎలాంటి సమాచారాన్ని సేకరించరు. ఇక్కడ అధికారులు చెప్తున్న అంశం ఏంటంటే ఇక్కడ ఆ రోజు మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పడం వల్లనే మేము నిధులు బదలాయించామనేసి. ఇక్కడ మనకి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు చెప్తుంది ఏంటంటే అవినీతి జరగలేదు కానీ ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు కానీ సో ప్రభుత్వ ఖజానాకి కొల్లగొట్టడం జరిగింది. ఎవరిని అడిగి ఇది చేశారు? ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఉందా? అలాగే ఇంత భారీ ఎత్తున డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకున్నంటే ఫెమా ఉల్లంఘనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న విషయంలో కూడా ఉంటే ఫెమా విషయంలో కొన్ని వయలేషన్స్ ఉండొచ్చు కానీ మిగతా విషయంలో మాత్రం అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అవినీతి లేనప్పుడు ఇక్కడ మొన్న జరిగిన ఏసీబీ విచారణ కావచ్చు, ఈ రోజు జరుగుతున్న ఈడీ విచారణ కావచ్చు. అయితే మనకు పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎక్కడ కూడా ఎఫ్ఈఓకు సంబంధించిన ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎంతసేపున A1, A2, A3ని మాత్రమే మెన్షన్ చేశాడు. అంటే డబ్బులు ఇవ్వడమే కాదు తీసుకున్న వాళ్ళ పైన కూడా విచారణ ఎందుకు లేదనే అంశాన్ని కూడా ఈరోజు లేవనెత్తడం జరుగుతుంది. ఇంతకీ లాండరింగ్ జరిగిందా? ఇక్కడ నుంచి బాజాబ్తో చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ విచారించాల్సిన విషయం అంటే మనం ఇక్కడ న్యాయస్థానాలను తప్పుపట్టే అంశం అయితే చూస్తలేం కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది, నా ఆదేశాలతోటి జారీ చేశాను. ఎందుకు జారీ చేశామో ఆ రోజు ఎందుకు ఆ నిధులు బదలాయింపు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఎఫ్ఈఓతో 4 సంవత్సరాల ఒప్పందం జరిగింది. ఈ 4 సంవత్సరాల ఒప్పందంలో 2023లో ఈ రేసు నిర్వహించడం జరిగింది. ఏది 9 సిరీస్.
10కి వచ్చేసరికి వాళ్ళకు కూడా ఒక లిమిట్ ఆఫ్ పీరియడ్లో మీరు నిర్వహిస్తారా లేదన్న దానికి ఆ రోజున్న గ్రీన్కో ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో మాకు నష్టం వచ్చిందనేసి వెనక్కి తగ్గడం జరిగింది. ఈలోగా ప్రమోటర్స్ని వెతుక్కునే పనిలోగా ఎలక్షన్ హడావుడి కూడా ఉండడంతో ఈ 10 సిరీస్ కాస్త వెనక్కి పోతుందేమో. ఎందుకు మనము ఎలక్ట్రికల్ మొబిలిటీ ఈ వెహికల్స్ గురించి మనము మొబిలిటీ ఒకటి బాగా ప్రచారం చేసే నేపథ్యంలో పెడుతున్నాం కదా, 10 సిరీస్ని కూడా పెట్టాలి, ఎట్లాగో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న కాన్ఫిడెంట్ తోటి ప్రమోటర్స్ దొరికేంత వరకు ఆ డబ్బుల్ని వీళ్ళు హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఐఓబి నుంచి డైరెక్ట్ ఎఫ్ఈఓ అకౌంట్కి ట్రాన్స్ఫర్ జరిగింది. అయితే ఇక్కడ కనిపిస్తున్న అంశం ఏంటంటే బాజాబ్తా ఇప్పుడు ఈడీ విచారణలో కూడా ఏంటంటే కనిపించిన డబ్బుల్ని దాన్ని ఏ రకంగా అయినా దొరకబట్టే అంశంలో ఈడీ విచారణ. ఏసీబీలో కూడా ఇక్కడ చెప్తున్నారు అకౌంట్ ఎన్నిసార్లు మనం అగైన్ రిపీట్ చేసినా కూడా డబ్బులు అనేవి బాజాబ్తా అకౌంట్లో ఉన్నాయి. సో వాళ్ళు కనుక వీళ్ళు మొన్న ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ఆ ఎఫ్ఈఓ అధికారి వచ్చి కలిసినప్పటికి కూడా అది కేటీఆర్ బయట పెట్టేంత వరకు ఆ అధికారి ఇక్కడికి వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయాన్ని కూడా బయట పెట్టలేదనే విషయాన్ని ఆ ఫోటోని కూడా కేటీఆర్ఏ బయట పెట్టడం జరిగింది. అయితే ఎందుకు దాన్ని ఇన్ని రోజులు సీక్రెట్గా ఉంచారు? ఎందుకు 10 సిరీస్ నిర్వహించకపోవడం వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా సో హైదరాబాద్కు నష్టం కూడా వాటిల్లిందని చెప్పారు. అలాగే ఈ 9 సిరీస్ పెట్టడం వల్ల హైదరాబాద్కి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 700 కోట్ల లాభం కలిగిందని చెప్తున్నారు. అయితే ఇందులో ఒక పాయింట్ మాట్లాడుతున్నారు, ప్రమోటర్స్కి గ్రీన్కోకి నష్టం రావడం ఏంది, హైదరాబాద్కు 700 కోట్ల లాభం రావడం ఏంది అన్న ఇష్యూ మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ 700 కోట్ల విషయానికి వచ్చేసరికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంటే ప్రపంచవ్యాప్తంగా రేసర్స్ కావచ్చు, లేదనంటే ఈ కార్కి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కావచ్చు, రకరకాల వాళ్ళు వచ్చి ఈ కార్ రేసుని వీక్షించడం జరిగింది. ఈ నేపథ్యంలో హోటల్స్ కావచ్చు, యాడ్ ప్రపోర్షన్స్ కావచ్చు, రకరకాల నేపథ్యంలో అందుకనను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాష్ట్రానికి వచ్చేసి హైదరాబాద్కి 700 కోట్ల లాభం జరిగింది అనేసి దీంట్లో ఎవ్రీ పాయింట్ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. సో మేము న్యాయస్థానంలోనే కేటీఆర్ ఎక్స్లో కూడా ఈరోజు ఈడీ విచారణకు వస్తున్న నేపథ్యంలో మాకు న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది, న్యాయస్థానంలోనే కొట్లాడతాము. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక రాజకీయ కక్షగానే మేము దీన్ని బరాబర్ చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఈ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకగా లోపట పెట్టాలన్న ఉద్దేశంతో ఎలాగైనా జైల్లో పెట్టాలని ఇప్పటికే 6 నుంచి 7 కేసులు నా మీద బనాయించడం జరిగింది. కానీ ఖచ్చితంగా కడిగిన ముత్యమూలే బయటికి వస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ జరుగుతున్న ఈడీ ఆఫీస్ దగ్గర హడావుడి కూడా చూడొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇప్పుడు పెద్ద కేసు, ఇదే పెద్ద ఇష్యూ. జనరల్గా చెప్పాలంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇచ్చిన హామీలు ఎలాగూ నెరవేర్చలేదు. వాటిని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో టోటల్గా డైవర్షన్ పాలిటిక్స్ అనాలా, వీటిని డైవర్షన్ డ్రామా అనాలా మనం జరుగుతున్న తీరుపై చూస్తున్నాం. నిజంగా ఇది ఒక చిన్న సమస్య కానీ ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. సో దీన్ని తేల్చాల్సిన విషయంలో న్యాయస్థానాలు చూసుకుంటాయన్న అంశంలో నిన్న కూడా సుప్రీంకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్కి సంబంధించి పిటిషన్ వెనక్కి తీసుకుంటే కూడా కనీసం కామన్ సెన్స్ లేని వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే సో కేసు కొట్టేసిరని మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు ఇంతకుముందు ఇదే ఈడీ కేసులో సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ విషయంలో సో ఏం జరిగింది, నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగిన విషయాన్ని కూడా గుర్తుంచుకుంటే అంటే ప్రతిదీ కూడా రాజకీయ అంశాలుగా మలుచుకునే ముందు మనకు కూడా ఏం జరిగింది, మన పార్టీలో ఉన్న హైకమాండ్లో ఉన్న నేతలకు ఏం జరిగింది అన్న విషయాన్ని వాళ్ళు కూడా సేమ్ కదా. కోర్టు లాయర్లు న్యాయవాదులు సూచించినప్పుడు దాన్ని సుమోటోగా వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. సేమ్ నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా ఈ విధంగానే జరిగింది. సో ఈడీ కేసులో విచారణ ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడారు ఆ రోజు రాహుల్ గాంధీ విషయంలో కానీ సోనియా గాంధీ విషయంలో. సో చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే న్యాయస్థానాలు న్యాయాన్ని చూస్తాయి, కానీ ఒక ప్రతీకార చర్యగా చూసుకుంటున్నప్పుడు తెలంగాణ ప్రజలు బాజాప్తా ఆలోచిస్తారు ఏం జరుగుతుంది అనేది. అంటే ఎందుకు దీని ఇంత డైవర్షన్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు.